అనుబంధ ఛార్జ్ షీట్లని మీరు చేసుకుంటూ పోతున్నది వీటి మధ్య పొంతన లేకుండా పోతుంది అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. కాబట్టి లిక్కర్ స్కామ్ అనే దాని మీద రాజకీయంగా బయట ఉన్న కథనాలు లేదా దాని లోతుపాతులు తీవ్రమైంది అనేటటువంటి ప్రచారాలకును అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న దానికి మధ్యలో పొంతన ఉండట్లేదు సార్. మరి డైరెక్ట్గా ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి హిట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి వాళ్ళ ఇంట్లో నిజమే కదా, ఆ రోజు మనం కూడా చేసాం కదా. ఇప్పుడు అవి ఒక విధంగా ఎగ్జాక్ట్ ఆధారాలు కనిపించట్లేదు అంటారు. ఇప్పుడు కేసు మేమేం క్లోజ్ చేయట్లేదు, కేసు విచారణ జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడే అట్టి పెట్టాలి. ఇంకా మీరు అవన్నీ నేలమాళిగలు అవన్నీ ఏదో చూసినట్టు స్కానింగ్ చేసినట్టు. నేను చెప్పేది, నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, లిక్కర్ అనేది తప్పకుండా ప్రభుత్వాలకు ఒక కామధేనువు లాంటిది. దాంట్లో అవకతవకలు జరుగుతాయి, అది వరకు జరిగాయి, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా జరిగి ఉంటాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దాని మీద సభలో కూడా చర్చలు వస్తూ ఉంటాయి. కాబట్టి కాకపోతే దాన్ని ఒకేసారి ఆ పైదాకా పెట్టాలి, మూల విరాట్కే దీంట్లోకి తీసుకొని రావాలని చేసిన ప్రయత్నం మటుకు అంతగా ఫలిస్తున్నట్టు కనిపించదు. ఇంకా జగన్మోహన్ రెడ్డే కాదు, భారతీ రెడ్డి కూడా దీంట్లో తప్పకుండా ఆమె దాకా వెళ్తుందని కూడా కథనాలు వచ్చాయి కదా. మీరు ఒకటి గమనించండి, లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి అని ఒక పేరు వచ్చింది. వైఎస్ భారతి కూడా డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళకి సంబంధించిన ఒక ఫేక్ కంపెనీలోనే. ఈ పేరు పొరపాటు రాసామని 2 పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా సవరణలు ప్రకటించాయి. మేము వైఎస్ భారతి అంటే ఈమె పేరు కూడా అదే అవడంతో మేము అలా ప్రచురించాము, కానీ కాదు, వాళ్ళ బంధువు అయినటువంటి మరొక బంధువు, ఆ నిందితుడి యొక్క మరో బంధువు యొక్క పేరు అది వైఎస్ భారతి అనేది, వాళ్ళ అమ్మగారి పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పేరు కాదని. ఖచ్చితంగా చెప్పాలంటే మీడియా భాషలో 2 ప్రముఖమైన పత్రికలు, అది కూడా ఒక రాజకీయ వైఖరికి ప్రధానంగా వినిపిస్తున్న పత్రికలు 2 కూడా బాక్స్ కట్టి మరీ సవరణ ప్రకటించాయి. సవరణ లేకపోతే అనధికారిక ప్రకటన చేశాయంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఈ ఆధారాలు లేకపోతే ఈ జరిగిన కథనాలు ఇవి తగినంత పకడ్బందీగా లేవు అనేది అర్థమవుతుంది. కోర్టు కూడా అదే చెప్తుంది కదా. సో విచారణ అయితే కొనసాగుతుంటుంది. సిట్ మీద కూడా ఆ మేరకు కొంత ఆగ్రహం కూడా వాళ్ళు సిట్ ఇవన్నీ పకడ్బందీగా చేయాలి కదా అన్నది కూడా ఉంది. సో సిట్ పేరుతో బయటకు వస్తున్న కథనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్న విమర్శకులు లేకపోతే వీళ్ళు కూడా వాటి మీద మీడియా వాళ్ళు కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం, న్యాయ వ్యవస్థ తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం వైపే తప్ప న్యాయ వ్యవస్థకే సందేహాలు కలిగిన వాటి గురించి ఇంకా తేల్చగలిగింది లేదు కదా. ఇంకొకటేమో ఆ రోజు జనాకర్షణ కోసమో లేకపోతే రేటింగ్స్ కోసమో ఇంకో సెన్సేషన్ సంచలనం కోసమో చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఒకటి మొన్న కూడా మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఈ సమయంలో అది కౌంటర్ ప్రోడక్టివ్, ఆయన మీద సానుభూతి పెరగడానికే దోహదం చేస్తుంది నాకు ఖచ్చితమైన అభిప్రాయం కూటమికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు కలిగింది. అందుకని తొందరపడొద్దు, ఆధారాలు సేకరిస్తూ ఉండండి, ఒక స్కెచ్ పక్కాగా తయారైన తర్వాతే చేయాలి అని చెప్పారని అంటున్నారు. బహుశా ఇటువంటివి జరుగుతున్న కొద్దీ ఇప్పుడు మీరు చూడండి, కౌంటర్ స్ట్రాటజీస్ వేరు, ఒరిజినల్ స్ట్రాటజీస్ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్కు వ్యతిరేకంగా డిజిటల్ బుక్ అని విడుదల చేశారు. డిజిటల్ బుక్లో ఎవరైనా మీ మీద ఏదైనా జరిగితే ఇందులో పెట్టండి, మేము అధికారంలోకి వచ్చాక చర్య తీసుకుంటామన్నారు. ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీ ఏంటి, వెంటనే విడుదల రజని మాజీ మంత్రి ఆమె మా ఇల్లు ఆక్రమించిందని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు. సో జగన్ బుక్ జగన్గా ఎదురుకొట్టిందని. ఇప్పుడు ఇట్లాంటివన్నీ వీటికి మీడియా వాల్యూ, సెన్సేషనల్ వాల్యూ లేకపోతే కాంట్రవర్సీ వాల్యూ ఉన్నంతగా పొలిటికల్ వాల్యూ లేకపోతే లీగల్ వాల్యూ పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆయుపట్టడం ఇప్పుడు అదే కదా. చంద్రబాబు విషయంలో కూడా అంతకుముందు వీళ్ళు తీసుకెళ్ళి పెట్టినా కానీ బెయిల్ ఇవ్వకుండా ఉండేటంత అవసరం లేదు అనే దాంతో బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళకు. కాబట్టి మిథున్ రెడ్డి విడుదల అన్నది ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వార్లో వైసీపీ వాళ్ళకు ఒక చిన్న స్కోర్ కింద లెక్క. ఇంకా తర్వాత ఎట్లా ఉంటుంది ఏమవుతుంది. ఇంకొక అంశం ఏమంటే సాయిరెడ్డి కొంచెం దూరం అయిన తర్వాత విజయసాయి రెడ్డి దూరం అయిన తర్వాత పార్లమెంట్ పార్టీ ఢిల్లీ అన్నీ చూసుకోవాల్సింది మిథున్ రెడ్డే కదా. ఆయన బయటికి రావడం అన్నది వైసీపీ వాళ్ళ ప్రతివ్యూహాలు సంబంధాలు లైజానింగ్లో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. మొన్న మనం చెప్పుకున్న పేర్ని నాని ఇంటర్వ్యూలో
విజయసాయి రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయని కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా బహుశా రాబోయే రోజుల్లో మీరు గమనిస్తే విజయసాయి రెడ్డి మా ఇంట్లో జరిగింది, అతనికి రాజు కేసిరెడ్డి వచ్చాడు ఇంతవరకు చెప్పారు, కానీ స్కాము అని నా దగ్గర వాళ్ళు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్కామ్ ఉందనే నన్ను అడగనప్పుడు నేను జగన్కి సంబంధం ఉందని నేనే ఎలా చెప్తానన్న పద్ధతిలో ప్రశ్నలు వేశారు. కాబట్టి ఐ థింక్ ఇంకా ఇది చాలా దూరం ఇప్పట్లో తేలే వ్యవహారంగా మటుకు కనిపించట్లేదు.